Hi friends, I came here with a beautiful gift. ఓకే సో ఒక్క నిమిషం భయపడకండి. ఏంటి ఈవెంట్ చూస్తున్నారా? ఓ వాట్ ఎ గ్రేట్ స్పెక్ట్స్, నైస్. ఓకే సో మర్చిపోకండి, ఈ రెండింటికి ఏదో సంబంధం ఉంది. ఓకే సో అవి చెప్పడానికి నేను ట్రై చేస్తాను. జస్ట్ లిసన్ టు మీ ఫ్రెండ్స్. ఇప్పుడు చూశారు కదా, నేను 2 సెంటెన్సెస్ ఉపయోగించాను కదా. ఏంటంటే అవి ఐ కేమ్ హియర్ విత్ ఏ బ్యూటిఫుల్ గిఫ్ట్ కదా. ఈ సెంటెన్స్ ఉపయోగించాను, ఐ కేమ్ హియర్ విత్ ఎ బ్యూటిఫుల్ గిఫ్ట్. నెక్స్ట్ ఇంకొక సెంటెన్స్ ఉపయోగించాను, ఏంటంటే వాట్ ఏ నైస్ పిక్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే యాడ్జెక్టివ్ సంబంధించి కదా. సో యాడ్జెక్టివ్ మీన్స్ ఇట్ డిస్క్రైబ్స్ ఎ నౌన్ ఆర్ ప్రొనౌన్, దట్స్ ఎనఫ్. ఓకే ఐ కేమ్ హియర్ విత్ ఎ బ్యూటిఫుల్ గిఫ్ట్ కదా. సో చూడండి, గిఫ్ట్ అనేది ఇది నౌన్ అనుకుంటే, మరి ఏ అనేది ఇది ఒక ఆర్టికల్ అనుకుంటే, మధ్యలో ఉన్నది ఏమైతే ఉంటుందో ఇది యాడ్జెక్టివ్. ఓకే ఇది మర్చిపోవద్దు. నెక్స్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ కూడా వాట్ ఏ నైస్ స్పెక్ట్స్ కదా. సో స్పెక్ట్స్ అనేవి చూసారు కదా, స్పెక్ట్స్ అనేవి నౌన్, నెక్స్ట్ ఏ అనేది ఆర్టికల్, మధ్యలో వచ్చి ఏమవుతుంది, ఎస్ ఏంటి ఇది యాడ్జెక్టివ్. సో ఫ్రెండ్స్ మళ్ళా చెప్తున్నాను, యాడ్జెక్టివ్ మీన్స్ నథింగ్ బట్ ఏమీ లేదు, ఇది నౌన్ గురించి కానీ ప్రొనౌన్ గురించి కానీ డిస్క్రైబ్ చేస్తుంది, అదే యాడ్జెక్టివ్. ఓకే ఇప్పుడు చూసారు కదా, ఐ కేమ్ హియర్ విత్ ఎ బ్యూటిఫుల్ గిఫ్ట్ అని చెప్పాను. ఓకేనా, సో బ్యూటిఫుల్ అనేది మనకి యాడ్జెక్టివ్. అదేవిధంగా ఎస్ వాట్ ఏ నైస్ స్పెక్ట్స్ అని చెప్పాను కదా. ఎస్ నైస్ అనేది యాడ్జెక్టివ్. ఓకే ఇంకా మనం క్లాస్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్ ఒక్కసారి ఈ బాక్స్లో ఏముందో చూద్దామా. ఎస్ నేను ఏమైతే చెప్తున్నానో ఈ పాయింట్స్ కూడా మైండ్లో పెట్టుకోండి. ఓకేనా ఫైన్, తెరుద్దాం బాక్స్. వావ్, మీరు ఇది ఏంటో గెస్ చేయాలి. ఓకే నేను క్లూస్ ఇస్తా. ఎన్ని ఇస్తానంటే మన యాడ్జెక్టివ్ సంబంధించి 8 క్లూస్ ఇస్తా. ఓకే ఎస్ ఈ 8 క్లూస్లో మీరు ఇదేంటో చెప్పేయాలి. ఓకే ఫస్ట్ వన్, ఇట్ ఈస్ ఇన్ బ్లూ కలర్. ఓకే ఇట్ టుక్ హాఫ్ ఆఫ్ ద ప్లేస్ ఇన్ దిస్ బాక్స్. ఓకే next one, there is only one, not many. Okay next one, I think this is very expensive. నిజంగా ఇది చాలా కాస్ట్ అనుకుంటా కదా. సో ఇంకో క్లూ ఏంటంటే ఎవ్రీ గర్ల్ లైక్స్ దిస్, ప్రతి అమ్మాయికి ఇదంటే చాలా ఇష్టం. ఓకే ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ ఇండియన్ కల్చర్ ఇయర్. ఎస్ ఇది నిజంగా ఇండియన్ కల్చర్, ఇది ఒక పార్ట్ అని చెప్పుకోవచ్చు. ఇంకేంటంటే దీనికి, సో విచ్ థింగ్ ఈజ్ ఇన్ దిస్, అసలు దీంట్లో ఉన్నది ఏంటో మీరు చెప్పాలి. ఓకే వాట్ ఈజ్ ఇట్. ఫ్రెండ్స్ అర్థమైంది కదా. ఒకసారి ఇవేంటో ఇక్కడ నేను రాస్తాను. ఫ్రెండ్స్ చూసాం కదా ఇందాక ఆ గిఫ్ట్ ఏంటో చూసాము, ఆ గిఫ్ట్కి ఏ క్వాలిటీస్ ఉన్నాయో ఇక్కడ రాశాను. దీంట్లో యాడ్జెక్టివ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ యాడ్జెక్టివ్ దేనికి సంబంధించిందో మనం ఇక్కడ రాయాలి. ఓకేనా గెస్ట్ చేసి రాయాలి. ఇక్కడ యాడ్జెక్టివ్ ఏంటో కూడా మనకు తెలియాలి. ఓకే ఫైన్, ఇప్పుడు ఫస్ట్ వన్ చూద్దాం. ఇట్ ఈజ్ ఇన్ బ్లూ కలర్. ఓకే ఇట్ ఈజ్ ఇన్ బ్లూ కలర్, ఇది ఏం తెలియచేస్తుందంటే కలర్ గురించి తెలియచేస్తుంది కదా. ఓకే ఫైన్, అదేవిధంగా ఒక్కసారి ఆలోచిస్తే ఇది బ్లూ, రెడ్, బ్లాక్, వైట్ ఇలా దేనికి సంబంధించి అయినా సరే ఒకటి అలా ఇస్తే మనం దానికి ఎలా చెప్పొచ్చు అంటే సింపుల్గా, ఓకే ఇక్కడ ఇది బ్లూ కదా, ఇది యాడ్జెక్టివ్గా చెప్పుకోవచ్చు. ఇదేంటంటే యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ. ఎలా ఉంది, ఎస్ యాడ్జెక్టివ్ ఆఫ్, దీనికి ఒక పేరు ఇద్దాం, యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ. ఓకేనా ఎస్ దీని పేరు యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ. ఓకే సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఇట్ టుక్ హాఫ్ ఆఫ్ ద ప్లేస్ ఇన్ ద బాక్స్. ఇది బాక్స్లో ఎంత ప్లేస్ని ఆక్రమించిందంటే మొత్తం హాఫ్ బాక్స్ అంతా ఆక్రమించింది కదా. ఫుల్ లేకపోతే సో ఇలాంటి వాటికి ఎక్కువగా ఉపయోగించేటప్పుడు యాక్చువల్గా ప్లేస్కి సంబంధించి అవి ఎంత ఆక్రమించిందో చెప్పేటప్పుడు కూడా మనం ఏం ఉపయోగిస్తామంటే, ఇప్పుడు ఒక విషయం దీంట్లో అసలు యాడ్జెక్టివ్ ఏది, ఎస్ హాఫ్ అనేది యాడ్జెక్టివ్. వెరీ గుడ్. ఓకే మరి దీన్ని ఎలా చెప్పుకోవచ్చు, ఓకే యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీగా చెప్పుకోవచ్చు కదా. అయితే యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ ఫైన్. ఓకే నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ చూద్దాం. దెర్ ఈజ్ ఓన్లీ వన్ పీస్. ఇక్కడ ఒకసారి చూస్తే దీంట్లో యాడ్జెక్టివ్ ఏంటో ఒకసారి చూద్దాం. ఓకేనా దేరా కాదు, ఈజా కాదు, ఓన్లీయా కాదు, వన్ పీస్ అంటే నంబర్ వస్తుంది. నంబర్ వచ్చేటప్పుడు కూడా దాన్ని ఏం చెప్పొచ్చు మనం, యాడ్జెక్టివ్గా చెప్పొచ్చు. అంటే ఇదేంటి యాడ్జెక్టివ్ ఆఫ్ నంబర్ అంతే. ఫోర్త్ వన్ చూద్దామా. ఎస్ దిస్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్
కదా. ఇప్పుడు దీంట్లో యాడ్జెక్టివ్ ఏంటో చూద్దామా. దిస్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్ అని అంటే దీంట్లో యాడ్జెక్టివ్ ఏంటంటే ఎస్ ఒక థింగ్ గురించి చెప్తుంది కాబట్టి అంటే డెమాన్స్ట్రేట్ చేస్తుంది, అందువలన దిస్ అనేది ఇక్కడ యాడ్జెక్టివ్. దీని ఏమనొచ్చు, డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్. ఓకే, డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్ అనొచ్చు దాన్ని. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటంటే ఎవ్రీ గర్ల్ లైక్స్ దిస్ అంటే ఎవ్రీ, ఓకే, ఈచ్ ఇలా వస్తుంది కదా. అంటే దీంట్లో ఏది మనం యాడ్జెక్టివ్గా చెప్పొచ్చు అంటే సో గర్ల్ కాదు, లైక్స్ కాదు, దిస్ కాదు, ఎవ్రీ. ఇది ఒక పర్సన్ కానీ ఒక థింగ్ని కానీ ఒక జాతిని కానీ రిఫర్ చేస్తుంది, ఎవ్రీ, ఈచ్. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఏమనొచ్చు మనము, ఏం లేదు, జస్ట్ డిస్ట్రిబ్యూటివ్ అంటే ఒక దాని గురించి చెప్తుంది కదా, అందువల్ల డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్. ఓకే, ఎస్, డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్. నెక్స్ట్ వచ్చిన తర్వాత ఇంకోటి ఏముంది, ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ ఇండియన్ కల్చర్. ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ ఇండియన్ కల్చర్. ఇది ఏం తెలియజేస్తుంది అంటే ఒక ఆరిజిన్ నుంచి తెలియజేస్తుంది. ఇండియా అనేది నౌన్ అండి. ఓకే, జస్ట్ అదేంటంటే ఇండియా అనేది నౌన్, ప్రాపర్ నౌన్ అవుతుంది. మరి ఇప్పుడు దాంట్లోంచి వచ్చింది ఏమవుతుంది, ఇది ఎస్ ఇండియన్ అనేది ఏంటంటే ఇది ప్రాపర్ యాడ్జెక్టివ్ అవుతుంది కదా. అందువలన ఇప్పుడు దిస్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ ఇండియన్ కల్చర్ కదా. ఇప్పుడు దీంట్లో యాడ్జెక్టివ్ ఏంటి అంటే ఇండియన్ అనేది యాడ్జెక్టివ్. ఓకే, ప్రాపర్ యాడ్జెక్టివ్. ఓకే, ఇండియా అనేది ప్రాపర్ యాడ్జెక్టివ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చిన తర్వాత విచ్ థింగ్ ఈజ్ ఇన్ దిస్. చూడండి ఇది ఎలా చెప్తున్నాను, విచ్ థింగ్ ఈజ్ ఇన్ దిస్. ఇప్పుడు దీంట్లో ఏమవుతుందంటే నేను ఇంటరాగేటివ్ చేస్తున్నాను, అంతే, ఇంటరాగేటివ్ చేస్తున్నాను. ఇంటరాగేటివ్లో క్వశ్చన్ ఎక్కడుంది, ఎక్కడుంది అంటే ఇంటరాగేటివ్ ఎక్కడుంది, విచ్ అనేది కదా. దీన్ని ఎలా చెప్పొచ్చు, ఇంటరాగేటివ్ యాడ్జెక్టివ్ అని చెప్పొచ్చు. ఓకే, ఫైన్. లాస్ట్ వన్, దిస్ ఈజ్ హర్డ్స్. ఓకే, ఎస్. నెక్స్ట్ అదేవిధంగా ఇట్స్ మైన్. ఓకే, దిస్ ఈజ్ హిజ్ అంటే అది యాక్చువల్గా పొసెసివ్, ఒకరికి చెందినది అని చెప్పడానికి. కాబట్టి మనము దీంట్లో ఎక్కడంటే హెర్స్ అనేది మనము యాడ్జెక్టివ్ అంటే దీన్ని ఎలా చెప్పొచ్చు, ఎస్, పొసెసివ్ యాడ్జెక్టివ్గా చెప్పొచ్చు. ఫ్రెండ్స్ ఎనీవే మీకు ఇప్పుడు అర్థమైంది కదా ఇది. సో మీకు డౌట్ వచ్చి ఉంటుంది ఏంటంటే సార్ ఎక్కడ దిస్ ఉపయోగించారు, అదేవిధంగా ఇక్కడ కూడా దిస్ ఉపయోగించారు, మరి ఎక్కడ దిస్ ఉపయోగించారు, మరి ఇవి యాడ్జెక్టివ్స్ కావన్నారు, ఇవి యాడ్జెక్టివ్స్ అన్నారు ఏంటని మీరు నన్ను అడగొచ్చు. సింపుల్గా చెప్తాను చూడండి, అందువల్లనే డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్ అన్నాను. డెమాన్స్ట్రేటివ్ అంటే ఒక పర్టికులర్గా ఒక దాని గురించి చెప్పేటప్పుడు ఓకే ఎస్ దిస్ ఈజ్ లేకపోతే దట్ ఈస్ మై కార్, ఓకే దట్స్ మైన్ అలా చెప్పేటప్పుడు మాత్రమే యాడ్జెక్టివ్ వస్తుంది. అది ఫస్ట్లో వస్తుంది, ఫస్ట్లో వస్తేనే అది యాడ్జెక్టివ్ అవుతుంది. ఇదేమి ఇక్కడ ఫస్ట్లో రాలేదు కదా, ఇవి యాడ్జెక్టివ్స్ కాదు, అంతే. ఇప్పుడు ఒక్కొక్కటి సింపుల్గా చూద్దామా. ఎస్, ప్లీజ్ గెట్ రెడీ ఫర్ దాట్. ఫ్రెండ్స్ ఇదేంటో మీకు ఇంకా అర్థం కాలేదా, అయితే నేను చెప్పేస్తాను చూడండి. సో ఇది బ్యూటిఫుల్ బ్లూ కలర్ శారీ కదా. ఇంతకుముందు చెప్పిన క్వాలిటీస్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా దీనికి వర్తిస్తాయి. ఒక్కసారి ఆలోచించండి మీరు. ఓకే, చూసారు కదా, ఫైన్. ఇంతకుముందు చెప్పిన క్వాలిటీస్ అని కూడా దీనికి అప్లై చేసుకోండి, మీరు కరెక్ట్గా సరిపోతాయి. ఓకే, ఇంకొక విషయం ఏంటంటే ఈ క్లాసెస్ ఒకటి వింటే ఇంగ్లీష్ వచ్చేదండి. ఇలాంటివి ఇంచుమించు నేను 45-50 వీడియోస్తో నా వెబ్సైట్లో ఓకే www.prajnaspokenenglish.comలో నేను ఇవన్నీ కూడా మీ గురించి పెట్టాను. ఒక్కసారి ఆ వెబ్సైట్ని మీరు విజిట్ చేస్తే యూ కెన్ సీ దిస్. ఓకే ఫ్రెండ్స్, మరొకసారి చెప్తున్నాను మన వెబ్సైట్. ఓకే, www.prajnaspokenenglish.com. సో విజిటర్స్. ఓకే, ఒక్కసారి మనం ఇందాక యాడ్జెక్టివ్స్ చెప్పాం కదా, యాడ్జెక్టివ్లో మనం చెప్పింది ఫస్ట్ది ఏంటి, యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ కదా. యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీలో ఇదిగో ఇన్ని ఉంటాయి. ఓకేనా, అంతేగాని అప్పుడే అయిపోయింది అనుకోకుండా. అవి యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీలో ఇన్ని ఉంటాయి. అంటే యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీలో సైజ్ వస్తుంది, షేప్ వస్తుంది, అదేవిధంగా అపీరెన్స్ వస్తుంది, ఆ పర్సనాలిటీ వస్తుంది, నెక్స్ట్ ఫీలింగ్స్ వస్తుంది, అదేవిధంగా టేస్ట్ వస్తుంది, టచ్ వస్తుంది, కలర్స్ వస్తాయి, నెక్స్ట్ టైం వస్తుంది, సౌండ్ వస్తుంది, ఎంత ఉంది. మరి వీటికి ఒక్కసారిగా ఒక్కొక్క దానికి ఎగ్జాంపుల్ ఇస్తే ఒకసారి చూడండి ఇవి. ఎస్, సైజ్. సైజ్ అంటే ఏ విధంగా చెప్పుకోవచ్చు అంటే బిగ్, లార్జ్, టాల్, టైనీ, లాంగ్, షార్ట్ ఇవన్నీ కూడా సైజ్లోకి వస్తాయి. ఓకేనా. సో హీస్ టాల్
అంటే అతను చాలా పొడవుగా ఉన్నాడు. అదేవిధంగా షేప్కి సంబంధించి ఆలోచిస్తే ఎస్ రెక్టాంగులర్, సర్క్యులర్, నారో, రౌండ్. ఓకే, ఇట్ ఈస్ రౌండ్. ఓకే, ద లడ్డు ఈజ్ రౌండ్. ఆ లడ్డు ఎలా ఉంటుందంట, చాలా రౌండ్గా ఉంటుంది కదా. సో ఆ విధంగా షేప్ గురించి చెప్పేటప్పుడు మనం ఉపయోగిస్తాం. నెక్స్ట్ వచ్చిన తర్వాత అపీరెన్స్. అపీరెన్స్ అంటే ఎస్ మనం కనిపించే విధానం. ఓకేనా, అదే అపీరెన్స్గా చెప్పుకోవచ్చు. ఎలా బ్యూటిఫుల్, నైస్, గ్రేట్, అప్సెట్, cheerful. ఇంతకుముందు చెప్పాను ఇట్స్ అ గ్రేట్ స్పెక్ట్స్ అండ్ ఇట్ ఇస్ నైస్ స్పెక్ట్స్ అని చెప్పాను, అవునా. అదేవిధంగా ఎలా చెప్పొచ్చు, షీస్ సో బ్యూటిఫుల్, ఆమె చాలా అందంగా ఉంది. ఎస్ అలా చెప్పేటప్పుడు కూడా మనము ఎస్ అపీరెన్స్ ఉపయోగించేటప్పుడు కూడా ఏం చెప్పొచ్చు, ఈ యాడ్జెక్టివ్ చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చిన తర్వాత పర్సనాలిటీ. పర్సనాలిటీ అంటే ఎస్ అతను ఇన్నర్ పర్సనాలిటీ అంటే ఎలా అనుకుంటున్నాడు, మనసులో ఏమనుకుంటున్నాడు, ఏంటి అనేది, అతని యొక్క భావం ఎలా ఉంది, ఎలా ఉంటాడు, ఆ పర్సనాలిటీ ఎలాంటి వాడు అని చెప్పడానికి మనం ఇవి ఉపయోగించవచ్చు. పర్సనాలిటీ యాంగ్రీ, జెలస్, ఎక్సైటెడ్, డేంజరస్. ఓకేనా, సో హీ సో డేంజరస్. అండ్ వన్ మోర్ థింగ్, షీ సో యాంగ్రీ ఆల్వేస్, ఐ డోంట్ నో వై. ఓకే, అలా చెప్పేటప్పుడు కూడా మనం ఇవి చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చిన తర్వాత ఫీలింగ్స్. ఫీలింగ్స్ అంటే చూడండి మన ఇన్నర్ ఫీలింగ్స్, అదేంటంటే హారబుల్ కానీ, పీస్ఫుల్ కానీ, ఫ్రస్ట్రేటెడ్ కానీ, హ్యాపీ కానీ, సాడ్ కానీ. నేను మీకు ఈ క్లాస్ ఇస్తూ ఉంటే నేను చాలా హ్యాపీగా ఉన్నాను, సో ఐఎమ్ వెరీ హ్యాపీ నౌ. ఓకే, హీ సాడ్, ఎందుకంటే అతనికి ఎందుకనో మరి ఏం జరిగింది ఏంటో, నౌ హీ సాడ్, అతను మాత్రం చాలా సాడ్గా ఉన్నాడు. ఓకే, ఐ హావ్ సీన్ ఎ మూవీ రియల్లీ దట్స్ హారిబుల్, చాలా భయంకరంగా ఉంది, ఇది ఫీలింగ్ ఇది. ఓకే, ఎస్ అలా చెప్పేటప్పుడు కూడా మనము యాడ్జెక్టివ్ ఇలా ఉపయోగించుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ వచ్చిన తర్వాత టేస్ట్కి సంబంధించి. ఓకే, టేస్ట్ అంటే డెలిషియస్, నెక్స్ట్ సాల్టీ, బిటర్. ఆ విధంగా టేస్ట్కి సంబంధించి ఉపయోగించేటప్పుడు కూడా మనం ఈ యొక్క యాడ్జెక్టివ్స్ ఉపయోగించుకోవచ్చు. ఓకేనా, ఫైన్. ఐ హ్యాడ్ నైస్ ఫుడ్ లాస్ట్ నైట్, ఇట్ వాస్ సో డెలిషియస్, అది చాలా రుచిగా ఉంది. ఓకే, సమ్హౌ ఐ హ్యాడ్ టుడే బ్రేక్ఫాస్ట్ అండ్ ఇట్స్ సమ్హౌ ద సాల్టీ, అది ఎలా ఉందంటే ఈరోజు నేను టిఫిన్ చేశాను, కొద్దిగా సాల్టీగా ఉంది, అంటే కొద్దిగా ఉప్పు ఎక్కువ అయింది. ఓకే ఫ్రెండ్స్, దాట్స్ గుడ్. నెక్స్ట్ వచ్చిన తర్వాత టచ్కి సంబంధించి. ఓకేనా, టచ్ సంబంధించి ఉపయోగిస్తే సాఫ్ట్ అని, డ్రై అని, స్లిప్పరీ అని కదా. ఈ ప్లేస్ నిజంగా చాలా జారుడుగా ఉంది కదా, సో ఇట్ ఈస్ సో స్లిప్పరీ. ఓకే, దిస్ ప్లేస్ ఇస్ సమ్హౌ స్లిప్పరీ. ఓకే, ఇది జారుడుగా ఉంది అని చెప్పడానికి మనం స్లిప్పరీ ఉపయోగిస్తాం. నెక్స్ట్ వచ్చిన తర్వాత కలర్కి సంబంధించి చెప్పాను కదా ఇంతకుముందు, మన శారీ ఏ కలర్లో ఉంది, బ్లూ ఇన్ కలర్ కదా. ఎస్, బ్లూ, రెడ్, బ్లాక్. ఓకే, ఇలా ఏదైనా సరే కలర్ గురించి చెప్పేటప్పుడు మనం ఏం ఉపయోగిస్తాము, ఎస్ ఈ యాడ్జెక్టివ్స్ ఉపయోగిస్తాం. కలర్ సంబంధించి ఏదైనా సరే ఇవి ఉపయోగించవచ్చు. నెక్స్ట్ వచ్చిన తర్వాత టైంకి సంబంధించి చెప్పేటప్పుడు కూడా మనం ఏం ఉపయోగిస్తాం, ఇవి ఉపయోగిస్తాం. ఏంటంటే ఏన్షియంట్ అండ్ ఫాస్ట్. నెక్స్ట్ అదేవిధంగా లేటెస్ట్, లేటెస్ట్ న్యూస్. అదేవిధంగా ఇన్ ఏన్షియంట్ డేస్ మై గ్రాండ్ పేరెంట్స్ దే హ్యావ్ డన్ సంథింగ్. ఎలా చెప్పేటప్పుడు కూడా మనం ఏం ఉపయోగించవచ్చు, ఎస్ ఓకేనా ఈ యాడ్జెక్టివ్స్ ఉపయోగించవచ్చు. నెక్స్ట్ వచ్చిన తర్వాత సౌండ్. సౌండ్కి సంబంధించి ఎలా అంటే లౌడ్, కామ్, నాయిజీ. ఓకే, నౌ దిస్ ప్లేస్ వాజ్ నాయిజీ బిఫోర్. నాయిజీ అంటే చాలా గందరగోళంగా, అల్లరిగా ఉండేది. ఓకే, నౌ ఇట్ ఈస్ కామ్, ఇప్పుడు మాత్రం ఇది కామ్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇలా చెప్పేటప్పుడు మనం ఏం ఉపయోగించవచ్చు, ఎస్ యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ ఉపయోగించి ఇన్ని ఎగ్జాంపుల్స్, ఇంకా చాలా ఉన్న ఎగ్జాంపుల్స్ తీసుకోవాలంటే ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మనం ఇప్పుడు రెండో దానికి వెళ్దాము. అదండి మీకు తెలుసు కదా, ప్లీజ్ గెట్ ఇట్ ఫర్ దట్. ఫ్రెండ్స్, యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ చూసాం కదా. ఇప్పుడు యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ, యాడ్జెక్టివ్ ఆఫ్ నంబర్, డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్, నెక్స్ట్ ఇంటరాగేటివ్ యాడ్జెక్టివ్, అదేవిధంగా డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్, ప్రాపర్ యాడ్జెక్టివ్ అండ్ పొసెసివ్ యాడ్జెక్టివ్. ఒకసారి ఇవి చూద్దామా. సార్ చూడండి, యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ దీన్ని 2 టైప్స్గా మనం డివైడ్ చేస్తే హౌ మచ్, హౌ మెనీ. ఓకేనా, సో హౌ మచ్లో హాఫ్ అని, ఫుల్ అని, వెరీ అని, అలాట్ అనేది ఉపయోగించవచ్చు. నెక్స్ట్ హౌ మెనీ అనేది ఆల్ అని, మెనీ అని, మోస్ట్ అని ఇటువంటి వాటికి మనం ఉపయోగిస్తాం. ఓకేనా, సో ఇప్పుడు దీనికి ఒక ఎగ్జాంపుల్ చూస్తే దట్ బాటిల్ ఈజ్ ఫుల్ ఆఫ్ వాటర్, అలా హాఫ్ ఆఫ్ ద వాటర్ ఇన్ ద బాటిల్ అని చెప్పుకోవడానికి మనం ఉపయోగించవచ్చు. ఓకేనా, ఎస్ మెనీ పీపుల్ కేమ్ ఫర్ దిస్ ఫంక్షన్, మెనీ పీపుల్ అలా చెప్పుకోవడంలో మనం ఉపయోగించవచ్చు, అంటే అది యాడ్జెక్టివ్గా ఉపయోగించవచ్చు. నెక్స్ట్ యాడ్జెక్టివ్ ఆఫ్ నెంబర్ తెలుసు కదా మీకు, చాలా ఈజీ. 1, 2, ఫస్ట్, సెకండ్ అలా. మై సన్ ఈజ్ స్టడింగ్ నౌ థర్డ్ క్లాస్ కదా. అదేవిధంగా సింగిల్, డబుల్, ట్రిపుల్ అలా చెప్పేటప్పుడు కూడా మనము ఎస్ నంబర్ కాబట్టి దాన్ని యాడ్జెక్టివ్ ఆఫ్ నంబర్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చిన తర్వాత డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్ చెప్పాను కదా, ఇది పర్ఫెక్ట్గా. ఓకేనా, దాని గురించి చెప్పేటప్పుడు డెమాన్స్ట్రేట్ చేసేటప్పుడు మనము ఇది ఉపయోగిస్తాం. దిస్ చైర్ ఈజ్ స్ట్రాంగ్, ఈ చైర్ చాలా స్ట్రాంగ్ అండి. ఓకేనా, నెక్స్ట్ అదేవిధంగా దోస్ ఫ్రూట్స్ ఫర్ రోటెన్, ఆ ఫ్రూట్స్ ఏమైపోయాయి, కుళ్ళిపోయాయి అనేది అలా చెప్పేటప్పుడు చూసారా, ఇవి మనం యాడ్జెక్టివ్గా మనం ఉపయోగిస్తాం. నెక్స్ట్ వచ్చిన తర్వాత ఇంటరాగేటివ్ యాడ్జెక్టివ్. ఇంటరాగేటివ్ యాడ్జెక్టివ్ అంటే ఇంటరాగేట్ చేస్తున్నాం. ఓకేనా, ఏంటంటే హూస్ బుక్ ఈజ్ దిస్, ఈ బుక్ ఎవరిది, ఇంటరాగేట్ చేస్తున్నాం. అంతేకాకుండా హౌ బ్యూటిఫుల్ ఈజ్ దిస్, నిజంగా ఇది ఎంత అందంగా ఉంది అని మనం
ఇంటరాగేటివ్ చేస్తున్నాం. ఇది యాడ్జెక్టివ్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చిన తర్వాత డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్. డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్ అంటే ఏంటంటే చూడండి, ఈచ్ అంటే చెప్పాను కదా, ఒక వ్యక్తి గురించి కానీ లేకపోతే ఒక సమూహం గురించి కానీ చెప్పేటప్పుడు మనము డిస్ట్రిబ్యూటివ్, ఓకేనా, ఈచ్ అండ్ ఎవ్రీ వన్, అదేవిధంగా ఎవ్రీ గర్ల్, ఆ విధంగా బోత్, ఐదర్, నైదర్ ఇలా ఉపయోగిస్తాం. ఓకే, నెక్స్ట్ ప్రాపర్ యాడ్జెక్టివ్. ఓకే, సో ప్రాపర్ యాడ్జెక్టివ్ ఇది ఆరిజిన్కి సంబంధించి కదా. సో ఐ లైక్ ద ఇండియన్ కల్చర్, నాకు ఇండియన్ కల్చర్ అంటే చాలా ఇష్టం. అదేవిధంగా షీఈ్ అన్ అమెరికన్ గర్ల్, ఆమె అమెరికన్ గర్ల్ అని చెప్తున్నాము, ఒక ఆరిజిన్కి సంబంధించి చెప్పాను కదా. యా, అమెరికన్, ఇండియన్ ఇవన్నీ కూడా యాక్చువల్గా ఏంటంటే ప్రాపర్ యాడ్జెక్టివ్స్ అవుతాయి కదా. ఫైన్. నెక్స్ట్ వచ్చిన తర్వాత పొసెసివ్ యాడ్జెక్టివ్. పొసెసివ్ యాడ్జెక్టివ్ అంటే ఏంటి చెప్పాను కదా, అది సొంతం, నాది, నీది అని చెప్పడానికి మనం పొసెసివ్ యాడ్జెక్టివ్ ఉపయోగిస్తాం. ఇట్స్ నాట్ మైన్, ఇది నాది కాదు. ఎస్, దిస్ ఇస్ హర్స్. హర్స్ అనేది ఇక్కడ ప్రాపర్ యాడ్జెక్టివ్గా మనం చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఎనీవే మీకు చాలా బాగా అర్థమైంది కదా. మనం డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లోకి వెళ్ళిపోదాం. ఓకే, సారీ ఫ్రెండ్స్, లేట్ అయింది. ఎందుకంటే ఈరోజు సమ్వన్ ఈజ్ సెలబ్రేటింగ్ హిస్ బర్త్డే, సో హీ హ్యాస్ బ్రాట్ సమ్ స్వీట్స్. ఓకే, స్వీట్స్ కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి స్వీట్స్. ఒకసారి టేస్ట్ చేద్దామే. ఎస్, ఓ వైట్గా ఉంది. ఐ థింక్ ఇట్ ఈస్ స్వీట్. ఇంకో కలర్ ఉంది, అది కూడా చూద్దాం ఒకసారి. Wow, it is sweeter than this. Okay, really good. Oh, ఇక్కడ ఏదో కనిపిస్తుంది నాకు, మ్యాంగో. ఓ, ఈ స్వీట్ కంటే యాక్చువల్గా అన్నిటికంటే ఇది న్యాచురల్ ఫ్రూట్ కాబట్టి ఐ థింక్ ఇట్ ఈస్ స్వీటెస్ట్ అమాంగ్ ఆల్ కదా. ఫ్రెండ్స్, ఇంతకుముందు మీరు చూశారు కదా, నేను స్వీట్ టేస్ట్ చేశాను. ఓకే, అప్పుడు నేను కొన్ని మాటలు చెప్పాను కదా. ఏం చెప్పాను అంటే ఎస్, స్వీట్ అని చెప్పాను ఒకటి తీసుకుని. ఓకే, తర్వాత ఇంకొకటి తీసుకుని ఇట్ ఈస్ స్వీటర్ దాన్ దిస్ అని చెప్పాను, దానికంటే ఇది స్వీట్గా ఉందని చెప్పాను. మ్యాంగో తీసుకుని ఇట్ ఇస్ స్వీటెస్ట్ అని చెప్పాను. అసలు ఏంటండి ఇది అంటే, ఇప్పుడు ఒక అమ్మాయి ఉందనుకోండి, ఆమె అందంగా ఉంది అని చెప్తే ఎలా చెప్తాము? షీఈస్ బ్యూటిఫుల్. ఓకే, ఆమె ఈమె కంటే చాలా అందంగా ఉందండి అని కంపేర్ చేయాలి, అంటే అప్పుడు ఒకటి మారుతుందన్నమాట. ఓకే, అలా కాకుండా క్లాస్ అందరిలో కంటే ఆమె చాలా అందంగా ఉందని అని చెప్పాలి, అంటే దానికి ఒక పేరుంది. అదేంటి ఒకసారి చూద్దాం. ఇప్పుడు సింపుల్గా ఆమె అందంగా ఉంది అని చెప్తే దాన్ని ఏమంటామంటే ఎస్, పాజిటివ్ డిగ్రీ. ఆమె అందంగా ఉంది, అదే ఇక్కడ రాసింది పాజిటివ్ డిగ్రీ. అలా కాకుండా ఆమె ఈమె కంటే అందంగా ఉంది అని చెప్పాలంటే ఎలా చెప్తాం మనము? ఎస్, అదే కంపారిటివ్ డిగ్రీ. ఒకరితో పోలుస్తున్నాం కాబట్టి దాన్ని కంపారిటివ్ డిగ్రీగా చెప్పొచ్చు. అలా కాకుండా ఈ క్లాస్లో అందరికంటే ఈ అమ్మాయి చాలా అందంగా ఉందండి అంటే హైయెస్ట్ చేసి చూపిస్తున్నాము, అప్పుడేంటంటే సూపర్లేటివ్ డిగ్రీలో రాస్తాము. ఓకే, ఇప్పుడు కూడా నేను ఈ స్వీట్కి సంబంధించి కూడా అలాగే రాశాను. అలాంటివి కొన్ని యాడ్జెక్టివ్స్ మీకు డిగ్రీస్, వాటి యొక్క డిగ్రీస్ రాశాను, ఒక్కసారి చూడండి. ఓకేనా, చూడండి. స్వీట్, స్వీటర్, స్వీటెస్ట్. హై, హయ్యర్, హైయెస్ట్. యంగ్, యంగర్, యంగెస్ట్. కైండ్, kinder, kindest. Rich, richer, richest. Beautiful, more beautiful, most beautiful. Talkative, more talkative, most talkative. Next, good, better, best. Bad, worse, worst. Little, less, least. ఫ్రెండ్స్, చూసారు కదా, అంటే ఒక యాడ్జెక్టివ్ని డిగ్రీస్గా విభజిస్తే ఇదిగో ఇలా చేయొచ్చు. ఎలా? పాజిటివ్ డిగ్రీగా, కంపారిటివ్ డిగ్రీగా, సూపర్లేటివ్ డిగ్రీగా. ఓకే, ఫైన్. ఇప్పుడు నేను చెప్పాను ఇంతకుముందు ఇట్ ఈస్ స్వీట్. ఒక స్వీట్ తీసుకుని ఏం చెప్పాను? ఇట్ ఈస్ స్వీట్ అని చెప్పాను. కానీ ఇంకొక స్వీట్ తీసుకుని దీనికంటే ఇది ఇంకా స్వీట్గా ఉంది అని చెప్తే ఇట్ ఈస్ స్వీటర్ దాన్ దిస్ అని చెప్పాను. ఫైన్. నేను ఒక మ్యాంగో తీసుకుని ఇవి అన్ని స్వీట్స్ కంటే న్యాచురల్ ఫ్రూట్ కాబట్టి నా ఉద్దేశం ప్రకారం ఇట్ ఈస్ ద స్వీటెస్ట్, ఓకే, అమాంగ్ ఆల్ అన్నాను. అదేవిధంగా సో హై, హయ్యర్, హైయెస్ట్. ఓకే, దిస్ వాల్ ఈస్ హై అంటే ఈ గోడ పెద్దగా ఉంది. దిస్ వాల్ ఈస్ హయ్యర్ దాన్ దోస్, వాటికంటే ఈ వాల్ చాలా పెద్దగా ఉంది. దిస్ ఈస్ ద హైయెస్ట్ వాల్, ఇది చాలా పెద్దదైన వాల్ అలా చెప్పొచ్చు కదా. నెక్స్ట్ అదేవిధంగా యంగ్, యంగర్, యంగెస్ట్ కదా. ఫ్రెండ్స్, ఒక్కసారి చూద్దాము. ఈ స్వీట్, స్వీటర్, స్వీటెస్ట్, హై, హయ్యర్, హైయెస్ట్, రిచ్, రిచర్, రిచెస్ట్, ఓకే, కైండ్, కైండర్, కైండెస్ట్, ఇవన్నీ కూడా ఈఆర్ వచ్చాయి కదా. అసలు
అసలు ఈఆర్ అంటే ఎలా వస్తుంది, యాక్చువల్గా ఈ డిఫరెన్సెస్ ఏంటి, ఎలా తెలుస్తుంది అంటే ఏం లేదు, ఒకే సిలబల్ వచ్చింది అనుకోండి, ఓకే, స్వీట్ని ఇంకా డివైడ్ చేయలేము, స్వీట్ అనలేము, అందువల్ల ఇది ఒకే సిలబల్ కాబట్టి ఇలా ఒకే సిలబల్ వస్తే కంపారిటివ్ డిగ్రీలో ఈఆర్ యాడ్ అవుతుంది, సూపర్లేటివ్ డిగ్రీలో ఈఎస్టీ యాడ్ అవుతుంది. అర్థమవుతుందా? ఒకే సిలబల్ వస్తే. అలా కాకుండా ఒకటి కంటే చూడండి, ఇప్పుడు బ్యూటిఫుల్ ఉంది, ఇది ఒక సిలబల్ కాదు, ఇది 2-3 సిలబస్. అంటే ఎలా అంటే బ్యూటిఫుల్, అదేవిధంగా టాక్టివ్ అలా 2 సిలబస్ ఉన్నాయి. అందువలన ఇక్కడ ఈఆర్ కాన్సెప్ట్ వర్తించదు. ఇక్కడ ఏమవుతుందంటే మోర్ బ్యూటిఫుల్, మోర్ టాకటివ్ అలా అవుతుంది. ఇక్కడ సూపర్లేటివ్కి వెళ్ళేటప్పటికి మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాకటివ్. అర్థమైంది కదా? లాస్ట్కి వచ్చేటప్పటికి ఓకే, ఇలా సిలబల్స్తో సంబంధం లేకుండా, అసలు వీటితో సంబంధం లేకుండా స్టాండర్డ్ అడ్జెక్టివ్స్ కొన్ని ఉంటాయి. అవి ఎలా ఉంటాయంటే అవి చూడండి, ఇక్కడ గుడ్, బెటర్, బెస్ట్, అదేవిధంగా బ్యాడ్, వర్స్ట్, ఓకే, లిటిల్, లెస్, లీస్ట్, ఇలా కొన్ని స్టాండర్డ్ అడ్జెక్టివ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఎనీవే యూ హ్యావ్ టు ఫైండ్ దోస్. ఓకే, ఇవి కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ప్రాక్టీస్ చేస్తే చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత ఈజీగా ఉన్నాయి కదా. సో ఇక్కడ నుంచి మీరు కూడా అంటే ఈ విధంగా మాట్లాడాలి అని మీకు అర్థం కావాలి. ఓకే, పాజిటివ్ డిగ్రీకి వస్తే ఎలా ఉంటుంది, అయితే కంపారిటివ్ డిగ్రీ అయితే ఎలా ఉంటుంది, సూపర్లేటివ్ డిగ్రీ అయితే ఎలా మారుతుందని మీకు తెలియాలి. ఇది అర్థమైందా? ఓకే, ఇంకా మీకు డీప్గా ఇంకా డెప్త్గా కావాలి అంటే మాత్రం క్లాసెస్ సంబంధించి ఇంకా ఇంగ్లీష్ ఇంకా నేర్చుకోవాలి, బాగా నేర్చుకోవాలనుకుంటే మాత్రం నాకంటూ ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లోకి మీరు జాయిన్ అయితే దెన్ యూ కెన్ వాచ్ ఆల్ 50 వీడియోస్. ఇంకా 50 వీడియోస్ ఉన్నాయి. ఓకే, 40 మినిట్స్, 35 to 40 మినిట్స్ ఉంటాయి వీడియోస్. ఇవి వాచ్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఐఎమ్ టెల్లింగ్ యూ అగైన్ www.prajnaspokenish.com. ఓకే ఫ్రెండ్స్, ఓకే, విజిటర్స్ అండ్ సీ దోస్. ఒకసారి చూడండి. ఓకే, ఇఫ్ యూ లైక్ దెన్ యూ కెన్ జాయిన్ విత్ us. ఓకే, ఇంకొక నెక్స్ట్ సెషన్లో మరి ఇంకొక కొత్త క్లాస్తో మళ్ళా కలుద్దాం. అంతవరకు signing off, me Sunil. Are you afraid of English? Are you rejected because of language? Do you want to learn memory techniques, body language, personality development, intro techniques? Don't worry, Prajna gives you all. Prajnala చేరుతో ఇంగ్లీష్ మాట్లాడడం వస్తుంది, రాకపోతే మనీ వాపస్. ప్రజ్ఞా స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్, గణేష్ చౌక్, జాంపేట్, రాజమండ్రి.